హాయ్ అండి అందరికీ. శుక్రవారం రోజున మనం మహాలక్ష్మి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ, మన గుమ్మం ముందు ఈ విధంగా రాగి చెంబులో నీళ్లు పోసుకొని ఈ విధంగా అలంకరించి పెట్టుకుంటే గనక లక్ష్మీ కటాక్షం భరిస్తుంది. మనం ఏ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా రాగి చెంబును మంచిగా నీట్‌గా తెల్లగా తోముకొని ఇట్లా పసుపు, కుంకుమ, గంధం బొట్లతో అలంకరించుకోవాలి. ఇందులో మనము దీని నిండుగా మనం వాటర్ పోసుకొని ఇందులో ఒక రూపాయి కాయిన్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ వేసుకొని చిటికెడంత గంధం కూడా వేసుకోవాలి. ఇది జవ్వాదు అండి. జవ్వాదు వేయడం వలన మంచి సువాసన వస్తుంది. లక్ష్మీ అమ్మవారికి మంచి సువాసన అంటే చాలా ఇష్టం అండి. మన ఇల్లు కూడా ఎప్పుడు మంచి సువాసన వచ్చే విధంగా అయితే చూసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని గులాబీలతో మనం మంచిగా చక్కగా అలంకరించుకోవాలండి. మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పూలు పెట్టుకోవచ్చు. కానీ అమ్మవారికి ఎర్రని గులాబీలు అంటే చాలా ఇష్టం కదా. ఎర్రని గులాబీలు వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు గడప ముందు ఒక చిన్న పీట వేసుకోవాలండి. గడప ముందు అంటే మనం ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మన కుడి చేతి వైపుగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక చిన్న పీట వేసుకొని ఆ పీట మీద ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ పీట మీద మనము ఈ రాగి చెంబుని మనం పెట్టుకోవాలండి. ఈ విధంగా ప్రతి శుక్రవారము, మంగళవారము, అలాగే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ విధంగా పెట్టుకొని చూడండి. లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంటి దరిదాపులో కూడా రాదు అండి. ఒకవేళ ఉన్నా కూడా పారిపోతుంది. అంత పవర్ ఉంటుందండి. పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇల్లంతా కూడా. లక్ష్మీ